హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రశాంత్ జాబ్స్ అడ్డా. ఇప్పుడు మనం మన ప్రశాంత్ జాబ్స్ అడ్డా బుక్లోని పేపర్ 1లోని పార్ట్ 3 మ్యాథ్స్ అండ్ రీజనింగ్ పార్ట్ అయితే చూడబోతున్నాము. సో మ్యాథ్స్ అండ్ రీజనింగ్ పార్ట్ వచ్చేసి మనకి క్వశ్చన్ నెంబర్ 31 నుండి స్టార్ట్ అవుతుంది. ఓకేనా, క్వశ్చన్ నెంబర్ 31 నుండి స్టార్ట్ అవుతుంది. సో 31st క్వశ్చన్ ఏంటంటే ద యూనిట్ డిజిట్. సో క్వశ్చన్ రాయట్లేదు నేను, ఎందుకంటే బుక్ ఉన్న వాళ్ళ కోసం మాత్రమే స్పెషల్గా చేస్తున్నాను కాబట్టి. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 31 వచ్చేసి ఏంటంటే the unit digit in the product of 159 into 22 into 453 into 35. ఓకే, ఒకసారి రాస్తున్నాను నేను మొత్తం క్వశ్చన్ చూడండి. 159 into 22 into 453 into 35. సో మనకు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే యూనిట్ డిజిట్ ఏంటని చెప్పేసి అంటున్నాడు. ఓకేనా, వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్? యాక్చువల్గా యూనిట్ డిజిట్ అంటే మనకి 159లో యూనిట్ డిజిట్ ఈస్ 9. ఓకే, ఇట్ ఈస్ 10th place. ఓకే, ఇట్ ఈస్ 100th place, ఇట్ ఈస్ 1st place ఆర్ యూనిట్స్ ప్లేస్. ఓకే, సో యూనిట్ డిజిట్ అంటే మనకి ఇక్కడ 9, ఇక్కడ 2, ఇక్కడ 3, ఇక్కడ 5 అవి మాత్రం రాస్తున్నా. 9 into 2 into 3 into 5, 9 2s are 18, 8 యూనిట్ డిజిట్ మాత్రమే కావాలి. నెక్స్ట్ 8 3s are 24, 4. ఓకే, నెక్స్ట్ 4 5s are 20, సో 0. సో మనకు ఆన్సర్ వచ్చేసి 0 అని చెప్తున్నాము. మనకు ఆప్షన్ ఎక్కడ ఉందంటే ఆప్షన్ డీలో ఉంది. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 31 ఆన్సర్ డి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 32. హౌ విల్ యూ ఎక్స్ప్రెస్ 13 ఇన్ బైనరీ డిజిట్? ఒక 13 బైనరీ డిజిట్లో ఎక్స్ప్రెస్ చేయమంటున్నాడు. సో బైనరీ డిజిట్ అంటే మనకి అందరికీ ప్రతి ఒక్కరికి ఐడియా ఉంటుంది. సో బైనరీ డిజిట్ అంటే ఇట్లా ఉంటుంది. ఓకేనా, సో కంప్యూటర్ లాంగ్వేజ్ మొత్తం బైనరీ డిజిట్ ఐదర్ 1 or 0తోనే ఉంటుంది. సో దాన్నే బైనరీ లాంగ్వేజ్ అంటాం, బైనరీ డిజిట్స్ అంటాం. ఓకేనా, సో దీన్ని మామూలుగా మనకి ఎల్సిఎం వచ్చు కదా అందరికీ. సో ఎల్సిఎం లెవెల్లో చేసుకోవచ్చు. సో 2 6s are 12, రిమైండర్ ఇస్ 1. నెక్స్ట్ 2 3s are 6, రిమైండర్ ఇస్ 0. నెక్స్ట్ 2 1s are 2, నెక్స్ట్ రిమైండర్ ఇస్ 1. సో మన ఆన్సర్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ కింద నుండి బాటమ్ నుండి స్టార్ట్ అయ్యి అప్కి వెళ్ళిపోవాలి. ఓకేనా, స్టార్ట్ విత్ బాటమ్, స్టార్టింగ్ నుంచి వెళ్ళి 1 1 0 1. సో బైనరీ డిజిట్ అంటే సో 2తో చేసాం కాబట్టి సో బేస్ 2 అనమాట. సో ఇది మన ఆన్సర్. 1101 ఎక్కడ ఉంది? ఆప్షన్ బిలో ఉంది. సో ఇప్పుడు మళ్ళీ దీన్ని నార్మల్ నెంబర్ కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలంటే 1101 ఉంది కదా. సో మన ఆన్సర్ వచ్చేసింది. సో ఇక్కడ 2 సరే, ఇక్కడ నుంచి ఇది 2 ఉంది కదా, 2 power 0 తీసుకోవాలి. 2 power 1 ఇది, 2 power 2, 2 power 3గా ట్రీట్ చేయాలి. ఓకేనా, సో ఇది ఎంత మనకి 1 2 4 8. సో ఇలా తీసుకున్న పర్లేదు, 1 నుంచి స్టార్ట్ చేసి ఏదైతే 0 ఉందో ఆఫ్ చేసేయాలి. ఓకే, ఆఫ్ చేసేస్తున్నాము. సో ఆన్సర్ 8 + 4 12 + 1 సో 13. సో మన ఆన్సర్ వచ్చేసి 13 అని చెప్పేసి అంటున్నాము. ఓకేనా, సో సింపుల్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ మన క్వశ్చన్ నెంబర్ వచ్చేసి 33. సో 33 క్వశ్చన్ ఏముంది అంటే చూద్దాం. ఇక్కడ 33 క్వశ్చన్ ఏముంది? ద రేషియో ఆఫ్ రేడియా ఆఫ్ 2 circles is 2:3. ఓకే, ద రేషియో ఆఫ్ రేడియస్ అంటే మనకి సర్కిల్ రేడియస్ వచ్చేసి ఇలా ఉంటుంది మనకి. ఓకేనా, సో దిస్ ఈస్ ద రేడియస్. ఓకే, సో ఏరియా అంటే టోటల్ ఏరియా. సో సర్కంఫరెన్స్ అంటే ఈ లైన్ని సర్కంఫరెన్స్ అని చెప్పేసి అంటాం. ఓకేనా, సో మనకి రేడియస్ 2 circles రేడియస్ వచ్చేసి 2:3 రేషియోలోనే అంట. ఒకటి 2 ఉంటే ఒకటి 3 రేషియోలో ఉంది. అంటే ఇది R1 అనుకుందాము, ఇది R2 అనుకుందాము. ఓకేనా, రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ ఏమంటున్నాడంటే దెన్ ద రేషియో ఆఫ్ దేర్ ఏరియా విల్ బి. సో వాటి ఏరియాస్ రేషియో ఎలా ఉంటుందని చెప్పేసి అన్నాడు. సో యాక్చువల్గా సర్కిల్ ఏరియా వచ్చేసి πr². ఓకేనా, సో R1 ఇది R2 అనుకుందాము. సో వీటి మధ్యన రేషియో ఎంత అని చెప్పేసి అంటున్నాడు. ఓకేనా, సో ఇక్కడ ఎంత ఉంది మనకి? ఈ పై క్యాన్సల్ అందాము, ఎందుకంటే రేషియో ఉంది కాబట్టి. సో R1 అంటే ఎంత ఉంది? ఇక్కడ 2 ఉంది, సో 2². సో R2 అంటే ఎంత ఉంది? 3². సో ఎంత? డైరెక్ట్గా 4:9 ఈజ్ ద ఆన్సర్. సో ఆప్షన్ ఎక్కడ ఉంది మనకి? ఆప్షన్ బిలో ఉంది. ఓకేనా, సో ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. సింపుల్ క్వశ్చన్. ఓకేనా, సో మనకి కంపల్సరీగా మెన్సురేషన్లో ఫార్ములాస్ అన్నీ ఒక 30+ ఫార్ములాస్ ఉంటాయి. అవన్నీ కంపల్సరీగా బై హార్ట్ చేయాలి, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 34. ద యావరేజ్ ఆఫ్ 40 10 25 20 35 అండ్ x is 25.
ఓకే వీటన్నిటి యావరేజ్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి 1 2 3 4 5 6 ఓకే సో రాస్తున్నా చూడండి 40 10 నెక్స్ట్ 25 20 35 అండ్ ఎక్స్ సో వీటన్నిటి యావరేజ్ ఎంతనంట 25 అని చెప్పేసి అంటున్నారు వీటన్నిటి యావరేజ్ 25 సో ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి 1 2 3 4 5 6 నెంబర్స్ ఉన్నాయి సో బై 6 చేస్తున్నాయి ఎందుకంటే వీటన్నిటి యావరేజ్ కాబట్టి సో మనకి ఫార్ములా యావరేజ్ ఫార్ములా ఏంటంటే సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ రాశుల మొత్తము బై రాశుల సంఖ్య అని చెప్పేసి అంటున్నాం ఓకేనా సో ఇది మనకి యావరేజ్ సో ఇక్కడ మనం తీసుకుంటే కనుక 40 + 1 50 75 95 95 + 1 30 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 25 + 6 25 × 6 ఎంత 150 సో ఆన్సర్ ఈజ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 20 సో మన ఆన్సర్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి 20 ఈజ్ ద ఆన్సర్ ఆప్షన్ ఏ సో 34 ఆప్షన్ ఏ సో కీలో కూడా నేను చెక్ చేస్తున్నాను సో చూడండి కొన్ని ప్లేస్లలో కీ రాంగ్ ఉన్నట్టుగా అనిపిస్తుంది నేను అవి కూడా నెక్స్ట్ వీడియోలో కంపల్సరీగా చెప్తాను సో మనకి క్వశ్చన్ నెంబర్ ఎంత 34 క్వశ్చన్ నెంబర్ 34 వచ్చేసి ఆన్సర్ ఏ సో ఆప్షన్ ఏ ఈజ్ ద ఆన్సర్ ఓకే సేమ్ 20 ఈజ్ ద ఆన్సర్ రైట్ నెక్స్ట్ క్వశ్చన్ ఏ సైక్లిస్ట్ కవర్ 12 కిలోమీటర్ ఇన్ అన్ అవర్కి 12 కిలోమీటర్స్ వెళ్తున్నట్ట వాట్ ఈస్ హీ స్పీడ్ ఇన్ మీటర్ పర్ మినిట్ ఫస్ట్ ఇక్కడ వాళ్ళు ఇచ్చింది రాస్తున్నాను 12 కిలోమీటర్ పర్ అవర్ అని చెప్పేసి అంటున్నాడు ఓకేనా సో 12 కిలోమీటర్ పర్ అవర్ అన్నప్పుడు మనకేమన్నాడు మీటర్ పర్ మినిట్లో చెప్పమన్నాడు ఓకే ఇక్కడ సేమ్ యాజ్ దీన్నే మీటర్ పర్ మినిట్లో అంటే సేమ్ యాజ్ 12కి 12 రాసేసిన ఇక్కడ కిలోమీటర్ అంటే మీటర్కి చేంజ్ చేయమన్నాడు అవర్ అంటే మినిట్కి చేంజ్ చేయమంటున్నాడు ఓకేనా సో 1 కిలోమీటర్ అంటే ఎన్ని మీటర్స్ మనకి 1000 మీటర్స్ సో అందుకే ఇక్కడ 1000 రాస్తున్నా ఓకే 1000 మీటర్స్ సో మీటర్గా రాసేసిన ఓకేనా కిలోమీటర్ సో 1 అవర్ అంటే ఎన్ని మినిట్స్ మనకి 60 మినిట్స్ ఓకే 60 మినిట్స్ ఓకే మీటర్ పర్ మినిట్ కన్వర్ట్ అయిపోయింది సో 1200 కట్ 6 1 6 2 సో మనకు ఆన్సర్ వచ్చేసి 2 × 100 మీటర్ పర్ మినిట్ సో మనకు ఆన్సర్ వచ్చేసి 200 మీటర్ పర్ మినిట్ ఆప్షన్ సిలో ఉంది ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్ ఒకసారి చెక్ చేద్దాము సి కరెక్టే ఉందా లేదా 35 క్వశ్చన్ వచ్చేసి 35 క్వశ్చన్ సి సో ఆప్షన్ పర్ఫెక్ట్గా ఉంది ఓకేనా రైట్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే 36 క్వశ్చన్ 2 పవర్ సో ఇది తీసేస్తున్నాను ఓకే 2 పవర్ 4 × 4 × 8 బై 2 పవర్ 4 ఓకే సో ఇది 2 పవర్ 2 ఉంది ఫస్ట్ది ఓకే ఈజ్ ఈక్వల్స్ ఎంత అని చెప్పేసి క్వశ్చన్ మార్క్ అంటున్నాడు ఓకే రైట్ సింపుల్ క్వశ్చన్ సో ఇక్కడ 2 పవర్ 2 ఉంది కాబట్టి డైరెక్ట్గా ఇట్లయినా క్యాన్సిల్ చేయొచ్చు సరే మనం స్లోగా చెప్పుకుందాం కాబట్టి 2 పవర్ 2 మీన్స్ 4 × 4 × 8 సో 2 పవర్ 4 అంటే 16 అందరికి తెలుసు కదా 2 × 2 × 2 × 2గా రాస్తున్నాం ఓకే సో 4 1 4 4 4 కట్టు సో మిగిలింది ఏంటి 8 సో ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్ బి ఉంది 36కి బి ఉంది ఓకేనా కరెక్ట్గా ఆప్షన్ అయితే ఉంది ఓకే రైట్ సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 37 క్వశ్చన్ వచ్చేసి ఏమి ఇచ్చారంటే ఓకే సో 37 క్వశ్చన్ రాస్తున్నాను ఇక్కడ నేను 37 క్వశ్చన్ 9x² - 81 ఈజ్ ఈక్వల్స్ టు 0 దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ సింపుల్ క్వశ్చన్ ఇక్కడ మనకి 81 ఇటు సైడ్ ఉంది కాబట్టి 0కి అటు సైడ్ తీసుకెళ్దాం ఈజ్ ఈక్వల్స్ అటు సైడ్ వెళ్తే ఇక్కడ మైనస్ ఉంటే అటు ప్లస్ అవుతుంది ఇక్కడ ప్లస్ ఉంటే అటు మైనస్ అయిపోతుంది ఓకే 9x² ఈజ్ ఈక్వల్స్ టు 81 సో దెన్ x² ఈక్వల్ ఇక్కడ డివైడ్ ఇక్కడ మల్టిప్లై చేస్తుంది ఇటైతే డివైడ్ చేస్తుంది 81/9 సో 9 9s 81 సో x² ఈజ్ ఈక్వల్స్ టు 9 దెన్ x వాల్యూ కావాలంటే 3 ఓకే సింపుల్ క్వశ్చన్ సో ఆప్షన్ 3 అంటే మనకి ఆన్సర్ వచ్చేసి ఎక్కడ ఉంది అంటే 3 అంటే డీలో ఉంది ఆప్షన్ డి 37 ఆప్షన్ డి 37 ఆప్షన్ ఓకే ఇక్కడ మనకి 37లో బి ఉంది సో 37 ఆప్షన్ బి ఉంది మనకి 9 ఉంది సో 9 కాదు మనకి ఆన్సర్ వచ్చేసి డి ఆన్సర్ సో ఇది ఒకటి కరెక్షన్ చేసుకోండి 37th క్వశ్చన్లో ఆప్షన్ ఓకేనా లేదంటే డైరెక్ట్గా ఆప్షన్ ఇక్కడ 9x² ఇక్కడ మనకి ఆప్షన్ ఆన్సర్ టు క్వశ్చన్ కూడా చేసేయచ్చు ఎక్స్ వాల్యూ 3 సబ్స్టిట్యూట్ చేసినాం అనుకోండి ఇక్కడ 9 ×
9, 3 square అంటే 9 కదా, 9 into 9 81, 81 minus 81 0. సో సబ్స్టిట్యూట్ చేస్తే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది కాబట్టి ఆన్సర్ 3 అని చెప్పేసి అనొచ్చు. సో మనకి కీ రాంగ్ పడింది. సో మనకు ముందే చెప్పాము కీ కొన్ని మిస్టేక్స్ ఉన్నాయని చెప్పేసి. సో ఇది మాత్రం కరెక్ట్ చేసుకోండి. ఆ క్వశ్చన్ నెంబర్ 37 ఆప్షన్ డి. ఓకే రైట్. సో నెక్స్ట్, సో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కంపల్సరీగా నేను మన వీడియోలో అయితే 100% చెప్తాను. ఎవరైతే బుక్ కొనుక్కున్నారో వాళ్ళందరికీ కంపల్సరీగా యూస్ఫుల్ అవుతుంది. సో మనకి మొత్తం కలిసి మ్యాక్సిమం ఈ బుక్లో ఒక 10 మిస్టేక్స్ కంటే ఎక్కువగా ఉండవు. 10 మిస్టేక్స్ ఉంటాయి. ఆ మిస్టేక్స్ అని నేను ఒక వీడియోలో క్లారిటీగా ఒక 2-3 డేస్లో 100%గా ఆ మిస్టేక్స్ అన్ని పేజ్ నెంబర్తో సహా చెప్తాను. మీరు దాన్ని కరెక్ట్గా చేసుకోండి. ఓకేనా రైట్. ఎందుకంటే మిస్టేక్స్ ఉండకూడదు, మ్యాక్సిమం మిస్టేక్స్ ఉండకూడదు అని చెప్పేసి 1-2 సార్లు చూసాము. కాకపోతే ఏంటంటే టైపింగ్లో కంపల్సరీ 1-2 మిస్టేక్స్, పెద్ద బుక్స్లో అయినా కూడా 1-2 మిస్టేక్స్ ఉంటాయి. సో మీ దగ్గరికి ఏమన్నా మీ దృష్టికి మిస్టేక్స్ వచ్చినా కూడా నాకు చెప్పండి, కంపల్సరీగా నేను వాటిని రెక్టిఫై చేయడానికి ట్రై చేస్తాను. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 36 తర్వాత 37 తర్వాత 38. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ tan 45? tan 45 వాల్యూ ఎంత అంటున్నారు. సో మనందరికీ తెలుసు tan 45 వాల్యూ వచ్చేసి 1 అని చెప్పేసి. ఓకేనా. tan 45 మీన్స్ sin by cos. tan మీన్స్ అంటే sin by cos. సో ఇవన్నీ వాల్యూస్ మనకి తెలిసి ఉండాలి. సో sin 0 వాల్యూ, నెక్స్ట్ 30 degrees, 45, నెక్స్ట్ 60, 90. సో వీటి వాల్యూస్ కంపల్సరీగా 0, 1/2, 1/√2, √3/2, 1. సో ఈ వాల్యూ సైన్ వాల్యూ ఒకటి తెలిస్తే ఆటోమేటిక్గా దీనికి రివర్స్ కాస్. ఓకేనా. sin by cos అంటే tan. ఓకేనా. 1/sin అంటే cosec, 1/cos అంటే sec, 1/tan అంటే cot. ఇవన్నీ మనకు తెలుసు కదా. సో tan వాల్యూ కావాలి కాబట్టి ఇది బై ఇది సేమ్ ఇక్కడ ఇది వస్తుంది కాబట్టి tan 45 వాల్యూ 1 అనమాట. ఓకేనా రైట్. సింపుల్ క్వశ్చన్, ట్రిగనోమెట్రీ క్వశ్చన్ ఇది. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 39. సో 39 వచ్చేసి ఏమి ఇచ్చారు, 3/2 ప్లస్ 1/2 ఆఫ్ 15/16 మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ క్వశ్చన్ మార్క్ అని చెప్పేసి ఉంది. ఓకే సో మనకి బాడ్మాస్ రూల్ బేస్ చేసుకొని సాల్వ్ చేయాలి. సింప్లిఫికేషన్ క్వశ్చన్, ఓన్లీ బేస్డ్ ఆన్ బాడ్మాస్ రూల్ వీ హ్యావ్ టు సాల్వ్ దిస్ వన్. ఓకేనా. ఓన్లీ మనం బాడ్మాస్ రూల్ బేస్ చేసుకొని, బాడ్మాస్ రూల్ అంటే ఏంటంటే BODMAS బాడ్మాస్. సో బ్రాకెట్, ఆఫ్, డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్. ఓకేనా. సో ఇందులో ఫస్ట్ అడిషన్ కంటే ముందు ఆఫ్ ఎక్కడైనా సాల్వ్ చేయాలి. ఫస్ట్ ఈ పార్ట్ సాల్వ్ చేసిన తర్వాతనే మీ రిమైనింగ్ పార్ట్కి వెళ్ళిపోవాలి. సో ఈ పార్ట్ సాల్వ్ చేస్తే కనుక 1/2 ఇంటూ ఆఫ్ ఇస్ నథింగ్ బట్ ఇంటూ 16. సో ఎంత ఇలాగే ఉంటుంది, 15/3/2 ప్లస్ 15/32 మైనస్ 1. ఓకే రైట్. సో నెక్స్ట్ ప్లస్ అయినా చేయొచ్చు, మైనస్ అయినా చేయొచ్చు, నో ప్రాబ్లం. సో ఎల్సిఎం తీసుకుంటున్నాం, వీటన్నిటికి ఎల్సిఎం వచ్చేసి 32 ఉంటుంది. ఓకే 32. సో 32 అంటే ఓకే ఇది బై 1 ఉన్నట్టే. సో 32 అంటే ఇక్కడ 16 3 48 ప్లస్ 32 1 ఓకే 1 అంటే 15 మైనస్ ఇక్కడ 32. సో 32 అనమాట. ఈజ్ ఈక్వల్స్ ఎంత అవుతుందంటే మొత్తము ఓవరాల్గా 48 ప్లస్ 15 అంటే 63 అంటే మనకి ఎంత, -32 ఉంది. ఓకే 1 31. సో 31/32 వస్తుంది మనకి ఆన్సర్ వచ్చేసి. సో ఆప్షన్ ఎక్కడ ఉందంటే ఆప్షన్ బిలో ఉంది మనకి. సో ఆప్షన్ బి 39 ఆప్షన్ బి ఉందా లేదా చెక్ చేద్దాము. సో 39 ఆప్షన్ బి క్లారిటీగా ఉంది. ఓకేనా రైట్. సో 39 ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40. ఇఫ్ 8 men can do a piece of work, ఇది టైమ్ అండ్ వర్క్ క్వశ్చన్. ఓకేనా. మ్యాక్సిమం ఎగ్జామినేషన్లో కూడా ఒక్కొక్క టాపిక్ నుండి ఒక్కొక్క క్వశ్చన్ అయితే వస్తుంది. ఒక్కొక్క టాపిక్ నుండి ఒక్కొక్క క్వశ్చన్ మనకి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. మ్యాక్సిమం మన బుక్లో అయితే అన్ని టాపిక్స్ కవర్ అయిపోయాయి. ఓకేనా. బేస్డ్ ఆన్ ద ప్రీవియస్ క్వశ్చన్స్, ఆ బుక్లో ఉన్న ప్రాబ్లమ్స్ నేనే గత 10-11 ఇయర్స్ నుంచి ఆ పేపర్స్ చూస్తున్నాను కాబట్టి నేనే చెప్తున్నాను కాబట్టి, సో అవన్నీ కలెక్ట్ చేశాను కాబట్టి చెప్తున్నాను. ఓకేనా. క్లారిటీగా ఒక్కొక్క ప్రాబ్లం మోడల్కి ఒక్కొక్కటి చేసి సొల్యూషన్తో సహా ఉన్నాయి మనకి. ఓకేనా రైట్. 8 men can do a piece of work in 15 days. ఓకే 8 men అయితే 15 days అని చెప్పేసి అంటున్నారు. ఓకే అయితే 20 men అయితే ఎన్ని డేస్ అని చెప్పేసి అంటున్నారు. ఓకే 20 men అయితే క్వశ్చన్ మార్క్ అని చెప్పేసి ఉంది. ఓకేనా. సో టైమ్ అండ్ వర్క్లో మాత్రము డైరెక్ట్గా సో క్రాస్ మల్టిప్లికేషన్ చేయొద్దు, ఇట్లే చేసేయాలి, పైన కిందనే చేసేయాలి. ఓకేనా. సో రైట్. సో ఇప్పుడు ఆన్సర్ వచ్చేసి ఎంత, 5 3s 5 4s 4 1s 4 2s ఎంత 2 into 3 ఆన్సర్ వచ్చేసి 6. సో 6 డేస్లో కంప్లీట్ చేసేస్తారు. సో మనకి ఆప్షన్
ఏలో 7 ఉంది, 8 ఉంది, 10 ఉంది. సో ఆప్షన్ డి నన్ ఉంది. సో 40 క్వశ్చన్ ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. 6 ఆన్సర్ లేదు. సో ఆన్సర్ లేకపోయేసరికి మనం ఏం చేస్తామంటే అరే ఆన్సర్ లేదని మళ్ళీ చేయడానికి ట్రై చేస్తాం. సో టైం వేస్ట్ చేయడానికి ట్రై చేస్తారు ఎగ్జామినర్ ఎప్పుడైనా కూడా. ఓకేనా, క్వశ్చన్ పేపర్ ఎవరైతే తయారు చేస్తున్నారో వాళ్ళందరూ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా 50లో ఒక 4-5 క్వశ్చన్స్ కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. మళ్ళీ టైం టేకింగే చూస్తాడు కంపల్సరీ. ఓకేనా, రైట్. సో కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏమీ లేదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 41. హెచ్సిఎఫ్ ఆఫ్ 2 numbers ఈస్ 11. ఓకే, హెచ్సిఎఫ్ వచ్చేసి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ వచ్చేసి 11 అన్నాడు. నెక్స్ట్ ఎల్సిఎం వచ్చేసి 7700 అని చెప్పేసి అంటున్నాడు. ఓకే, ఇన్ ద సేమ్ వే వన్ నంబర్ ఈజ్ 275 అంటున్నాడు. ఫైండ్ ద అదర్ నంబర్ ఏంటి అని చెప్పేసి అంటున్నాడు. ఓకేనా, రైట్. సో అదర్ నెంబర్ ఏంటి అంటే మనకి అందరికీ ఒక ఫార్ములా తెలుసు. ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers ఈజ్ ఈక్వల్స్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ఓకేనా, ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers ఈజ్ ఈక్వల్స్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ఓకే, సో మనకి ఒక ఎక్స్ ఉంది. ఎక్స్ అంటే ఎంత ఉంది? 275 ఉంది. ఇంటూ వై అంటే అదే మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎల్సిఎం అంటే ఇచ్చింది మనకి 7700 ఇచ్చాడు. హెచ్సిఎఫ్ ఎంత ఇచ్చాడు? 11 ఇచ్చాడు. సో మనకి ఇది ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి ఇక్కడ వై ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి 7700 ఇంటూ 11 బై 275. ఓకేనా, క్యాన్సిల్ చేస్తే కనుక 11 1s 11 2s 22, 5 మిగిలింది. 11 5s 25. ఓకేనా, సో ఇది కట్ చేస్తే 5 5s 25. నెక్స్ట్ 5 1s 5, 2 మిగిలింది. 5 5s 25, 2 మిగిలింది. 5 4s ఓకే 0కి 0. నెక్స్ట్ 5 3s 15. సో 4 పోదు కాబట్టి 0. 5 8s సో 308 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా, మనకు 308 ఎక్కడ ఉంది? ఆప్షన్ సిలో ఉంది. సో ఆప్షన్ సి 41 ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. సో మనకు 41 కూడా ఆప్షన్ బి ఇచ్చారు. ఆప్షన్ సి ఇది. ఓకేనా, ఆప్షన్ బి ఇచ్చాడు. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ 41. ఓకే, సో మిస్టేక్స్ కొన్ని ఉన్నాయని చెప్పాను కదా. సో ఇవి 2 మిస్టేక్స్ మనకి ఫస్ట్ పేపర్లో అయితే వచ్చాయి. ఇంకొక 4-5 మిస్టేక్స్ ఉన్నాయి. నెక్స్ట్ పేపర్లో అవి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అయితే 100%గా చెప్పేస్తాను. ఓకే, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 42 క్వశ్చన్ వచ్చేసి 42 క్వశ్చన్ ఏముంది అంటే ఇఫ్ ఏ ఇస్ టు బి ఈస్ 6:7. ఓకే, ఏ ఇస్ టు బి వచ్చేసి 6:7 ఇచ్చాడు. నెక్స్ట్ బి ఇస్ టు 7 ఈస్ 8:9. ఓకే, బి ఇస్ టు సి ఈస్ 8:9 అని ఇచ్చాడు. ఓకేనా, దెన్ ఫైండ్ అవుట్ ద ఏ ఇస్ టు సి. ఓన్లీ ఏ ఇస్ టు సిఏ ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఏ ఇస్ టు బి ఇస్ టు సి ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఒక్కొక్కసారి ఏ ఇస్ టు సి ఫైండ్ అవుట్ వాళ్ళ ఇష్టం. ఏదైనా ఫైండ్ అవుట్ చేయమన్నా మనం ఈజీగా చేసేయచ్చు. ఓకేనా, సో ఇట్ సైడ్ ఓకే, ఇట్ సైడ్ మనకి ఏమి లేదు కాబట్టి సికి ఇక్కడ ఏమి నెంబర్ ఇవ్వలేదు. సో దీన్నే ఇటు కంటిన్యూ చేయండి. ఓకేనా, 7. సో ఇట్ సైడ్ ఏకి ఏం లేదు కాబట్టి ఇక్కడ ఏముంది? ఇది 8. ఇట్ సైడ్ కంటిన్యూ చేసేయండి. ఓకేనా, సో యాక్చువల్గా ఇది ఇట్లా అని చెప్పేసి చెప్పేవాళ్ళు. ఇది సింపుల్ వే అనమాట. ఓకేనా, ఏ ఇస్ట్ బి ఇస్ట్ సి ఇస్ట్ డి ఇచ్చినప్పుడు ఈజీగా చెప్పేచ్చు. ఓకేనా, ఎంత ఇది? 48 ఈస్ట్ 56 ఈస్ట్ 63. సో ఇది మనకి ఏ ఇస్ట్ బి ఇస్ట్ సి అడిగితే మన ఓన్లీ ఏ ఇస్ట్ సి అడుగుతున్నాడు కాబట్టి 48:63 అనమాట. ఓకేనా, సో క్యాన్సిల్ అయితే ఎప్పుడైనా రేషియో ఈజ్ ద షార్టెస్ట్ ఫామ్లో ఉండాలి. రేషియో అనేది ఎప్పుడైనా షార్టెస్ట్ ఫామ్లో ఉండాలి. ఏదైనా క్యాన్సిల్ అయితే కంపల్సరీ క్యాన్సిల్ చేసేయాలి. ఓకేనా, సో 3 1s 3 6s నెక్స్ట్ 3 2s 3 1s. సో 16:21. సో ఆప్షన్ వచ్చేసి ఉందా? ఓకే, 16:21 ఆప్షన్ క్లారిటీగా డీలో కనిపిస్తుంది. ఆప్షన్ 42 వచ్చేసి డి. సో క్లారిటీగా ఆప్షన్ డి అయితే ఉంది మనకి. ఓకే, రైట్. ఇలా కాకుండా ఇంకో వేలో కూడా చేయొచ్చు. ఏ ఇస్ట్ బి అంటే ఏ బై బిగా తీసుకోవచ్చు. ఓకేనా, ఏ ఇస్ట్ బి అంటే ఏ బై బి రాయొచ్చు. ఏ బై బి అంటే 6/7 అని రాయొచ్చు. నెక్స్ట్ బి బై సి అంటే బి ఇస్ట్ సి అంటే ఓకేనా 7:9 ఇచ్చాడు. 7/9 ఇచ్చాడు. ఓకే, 8/9 ఇచ్చాడా? ఓకే, 8/9 రాస్తున్నాము. ఓకే, ఇప్పుడు మనని ఏ ఇస్టు సి అడుగుతున్నాడు అంటే ఏ బై సి ఎంత అంటున్నాడు. ఏ బై సిని ఏ బై బి ఇంటూ బి బై సిగా ట్రీట్ చేయొచ్చు. ఎందుకంటే బీబీ క్యాన్సిల్ అయిపోతే ఏ బై సిఏ మిగులుతుంది. సో దీన్ని బేస్ చేసుకొని ఏ బై బి అంటే ఎంత? 6/7 ఉంది. ఇంటూ బి బై సి అంటే 8/9 ఉంది. ఓకేనా, క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేయండి, లేదంటే అట్లే ఉంచిద్దాము. సో ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది. 2 3 6 సారీ 3 2 6 3 3 9 ఎంత? 8 2 16/7 3 21. సో 16/21 ఇంతకుముందు మనకు అదే వచ్చింది. సో 16:21 ఆర్ 16/21 రెండు సేమే. ఓకేనా, ఎట్లా చేసినా మన ఆన్సర్ సేమ్. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది మనకి? 43. ఏ ట్రైన్ ఫ్రమ్ పాయింట్ ఏ టు బి ఏ స్పీడ్ ఆఫ్ 60 km/h and returns B to A 40 km/h.
ఫైండ్ ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ టోటల్ జర్నీ. ఓకే, సో ట్రైన్ ఫస్ట్ ఒక పాయింట్ నుంచి ఈ పాయింట్కి వెళ్ళిందంట 60 కిలోమీటర్ పర్ అవర్తో వెళ్ళిందంట, మళ్ళీ రిటర్న్ బ్యాక్ 40 కిలోమీటర్ పర్ అవర్తో వచ్చిందంట. ఓకే, అయితే హోల్ జర్నీకి యావరేజ్ స్పీడ్ ఎంత అని చెప్పేసి అన్నాడు. సో చాలామంది ఏమంటారంటే ఇటు 60తో పోయింది, ఇటు 40తో వచ్చింది, కాబట్టి మధ్యలో నెంబర్ ఏంటి 50 అని చెప్పేసి అనుకుంటారు. సో అది రాంగ్ ఆన్సర్. ఓకేనా, సో ఫార్ములా వచ్చేసి మనకి ఏంటంటే యావరేజ్ స్పీడ్కి ఫార్ములా వచ్చేసి యావరేజ్ స్పీడ్ ఫార్ములా 2xy/x + y, ఇది ఫార్ములా అన్నమాట. ఓకేనా, x అంటే ఇది, y అంటే ఇది. ఓకే, 2 × x అంటే 60, y అంటే 40. నెక్స్ట్ 60 + 40 అంటే 100 డైరెక్ట్ రాస్తున్నా. ఓకే, 100 1 1 0 0 కత్తం. ఓకే, ఎంత 6 × 12 12 48. సో 48 km/h ఈజ్ ద ఆన్సర్. ఓకే, రైట్. సో మనకి ఆప్షన్ ఎక్కడ ఉంది అంటే 48 ఆప్షన్ బి ఉంది, 43 ఆప్షన్ బి. ఓకే, కరెక్ట్గానే ఉంది మనకి. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 44. ఏ సక్సెసివ్ డిస్కౌంట్ ఆఫ్ 25 and 20 ఆర్ ఈక్వల్ టు. ఓకే, సింగిల్ డిస్కౌంట్కి చేయమంటున్నాడు. ఓకేనా, సో సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ ఫస్ట్ 25 and 20ని సింగిల్ డిస్కౌంట్కి ఈక్వల్ చేయమంటున్నాడు. ఓకేనా, సో సింగిల్ డిస్కౌంట్ ఈక్వల్ చేయాలంటే x + y xy/100గా తీసుకోవచ్చు. సో దానికి బదులుగా డైరెక్ట్గా చూడండి, ఫస్ట్ 100 ఉంది. ఓకేనా, 100 ఉన్నదాన్ని ఏం చేయమన్నాడు, ఫస్ట్ 25% డిస్కౌంట్ ఇచ్చాడు, అంటే మైనస్ చేసినట్టు. నెక్స్ట్ 20% డిస్కౌంట్ ఇచ్చాడు. ఓకేనా, అంటే మైనస్ చేసినట్టు. ఓకేనా, 2 డిస్కౌంట్లు ఇస్తున్నాడు. సో 100లో 25% డిస్కౌంట్ ఇస్తే ఎంత, 75, అంటే 75 రాస్తున్నా. ఓకే, 75/100, 75% అంటే 75/100. నెక్స్ట్ ఇంకోటి మళ్ళీ 20% డిస్కౌంట్ ఇస్తా అంటున్నాడు. ఓకేనా, 100లో మళ్ళీ 25% డిస్కౌంట్ ఇస్తే ఎంత, 80. ఓకేనా, 80/100 అనమాట. రైట్. సో ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే కనుక ఈ 100కి ఈ 100 కట్, ఈ 0కి ఈ 0 కట్. నెక్స్ట్ 2 4 8, 2 5 10, 5 ఎక్కం 5 15. సో 15 × 4 60. సో 60% డిస్కౌంట్ అని చెప్పేసి అంటున్నాం. ఓకేనా, సో టోటల్ 60% డిస్కౌంట్. ఆప్షన్ ఎక్కడ ఉంది, టోటల్ 60% డిస్కౌంట్ అంటే ఓకే 100 ఉన్నది కాస్త 60కి వచ్చింది, అంటే 100 ఉన్నది కాస్త 60కి వచ్చింది అంటే మనకి ఎంత పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది, 40% డిస్కౌంట్ వస్తుంది అనమాట టోటల్. ఓకేనా, సో 40% డిస్కౌంట్ ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. 44 ఆప్షన్ బి ఉంది, కరెక్టే ఉంది. ఓకేనా, 100 ఉన్నది కాస్త ఐటమ్ 60కి వచ్చేసింది మనకి. ఓకేనా, 60 రూపీస్కి వచ్చేసింది ఇంత డిస్కౌంట్ తీసేస్తే. సో డిస్కౌంట్ 100 ఉన్నది కాస్త 60కి వస్తుందంటే మనకి 40% డిస్కౌంట్ వచ్చినట్టే. సో ఆన్సర్ ఇస్ ఇది. ఓకే, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 45. వాట్ విల్ బి ద సింపుల్ ఇంట్రెస్ట్ 5000 రూపీస్ ఎట్ ద రేట్ ఆఫ్ 8%. ఓకే, సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అన్నాడు. సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు యాక్చువల్గా ఫార్ములా ఏంటి, PTR/100. సో PTR/100 అంటే SI ఈక్వల్ టు P అంటే ఎంత ఇచ్చాడు మనకి, 5000 ఇచ్చాడు. 5000 ఇంటూ T అంటే టైం ఎంత ఇచ్చాడు, 2 years ఇచ్చాడు. నెక్స్ట్ R ఈక్వల్ టు 8% ఇచ్చాడు బై 100. సింపుల్ క్వశ్చన్, 2 జీరోస్కి 2 జీరోస్ కట్టు. ఓకేనా, R నెక్స్ట్ 8 2 16, 16 5. ఓకే, సింపుల్గా డైరెక్ట్గా 800 ఈజ్ ద ఆన్సర్. ఓకే, సో 800 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ మనకి సిలో ఉంది. సో 45 క్వశ్చన్ సి ఆన్సర్. సో అయిపోయింది మనకి మ్యాథ్స్ అండ్ అర్థమెటిక్ పార్ట్ అది. నెక్స్ట్ పార్ట్ 4 వచ్చేసి రీజనింగ్ ఉంది. సో అది కూడా చెప్పేద్దాము. ఓకే, పార్ట్ 4 వచ్చేసి రీజనింగ్ పార్ట్. ఓకే, రీజనింగ్ పార్ట్ ఏమి ఇచ్చాడు అది కూడా చూద్దాం ఒకసారి. 46th క్వశ్చన్. 46th క్వశ్చన్ వచ్చేసి ఓకే, ఫైండ్ అవుట్ ద నెక్స్ట్ నెంబర్ 4 9 13 22 నెక్స్ట్ 35 క్వశ్చన్ మార్క్ అని చెప్పేసి ఉంది. ఓకేనా, ఓకే, చాలామంది ఏం చేస్తారంటే ఎగ్జామినేషన్లో ఈ నెంబర్ సిరీస్ క్వశ్చన్ దీనికి గ్యాప్ రిలేషన్ ఎలా ఉందో చెక్ చేస్తాం. మ్యాక్సిమం మనం కూడా అదే చేద్దాం. ఫస్ట్ 4 + 5, నెక్స్ట్ 9 + 4. ఓకే, నెక్స్ట్ 13 + 6, సారీ 6 కాదు 8, అంతేనా. ఓకే, సో ఇలా గ్యాప్ వచ్చేసి కరెక్ట్గా చూపిస్తలేదు మనకి. సో ఇటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో మనకి దీని ఆన్సర్ వచ్చేసి చూడండి. సో ఈ లాజిక్ ఎలా అయినా ఉండొచ్చు. ఓకే, సో ఇక్కడ చూడండి, సమ్ ఆఫ్ ద ఫస్ట్ 2 నంబర్స్ విల్ గివ్ ద నెక్స్ట్ నెంబర్. అంటే ఫస్ట్ 2 నంబర్స్ ప్లస్ చేస్తే నెక్స్ట్ నెంబర్ వస్తుంది. అంటే 4 + 9 ఎంత, 2 ప్లస్ చేస్తే 13. ఓకేనా, నెక్స్ట్ 9 + 13 ఈ 2 ప్లస్ చేస్తే నెక్స్ట్ నెంబర్ వస్తుంది 22. ఓకేనా, నెక్స్ట్ 2 ప్లస్ చేస్తే 13 + 22
35 వస్తుంది. ఓకేనా? సో మన నెక్స్ట్ నెంబర్ రావాలంటే ఈ 2 ప్లస్ చేయాలి, అంటే 7 నెక్స్ట్ 57. ఓకేనా? సో 57 ఆప్షన్ ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏలో ఉంది. 46 ఆప్షన్ ఏ. ఓకే, క్లారిటీగా ఆప్షన్ ఏ అయితే ఉంది మనకి. నెక్స్ట్ 46 క్వశ్చన్, రిపీటెడ్ సిరీస్ క్వశ్చన్ ఇచ్చాడు. సిసిసి నెక్స్ట్ బిబి డాష్ నెక్స్ట్ ఏఏ డాష్ సిసి డాష్ బిబిబి ఏఏ డాష్ సి. ఓకే, సో ఇక్కడ మనకి తెలిసిపోతుంది ట్రిపుల్ సి నెక్స్ట్ బీబీ ఇచ్చాడు, డాష్ ఇచ్చాడు. ఇక్కడ ట్రిపుల్ బి రిపీట్ అయింది, అంటే ట్రిపుల్ సి ట్రిపుల్ బి రిపీట్ అయిపోతుంది. అదే ఇక్కడనే మనకి హింట్ వచ్చేసింది. ఓకేనా? ట్రిపుల్ సి ట్రిపుల్ బి 3 పార్ట్స్గా డివైడ్ చేశాను. నెక్స్ట్ ట్రిపుల్ ఏ ఉండాలి ఖచ్చితంగా. ఓకేనా? నెక్స్ట్ ట్రిపుల్ సి ఉండాలి, నెక్స్ట్ ట్రిపుల్ బి ఉంది, ట్రిపుల్ ఏ ఉండాలి, నెక్స్ట్ ట్రిపుల్ సి, అట్లా కంటిన్యూ అవుతూ వెళ్తుంది. ఎక్కడైనా కట్ చేసేయచ్చు మనకి. సో ఆన్సర్ వచ్చేసి బిఏసిఏ. బిఏసిఏ ఎక్కడ ఉంది మనకి? బిఏసిఏ ఆప్షన్ సిలో ఉంది. ఓకేనా? 47 సి. 47 మనకి ఆన్సర్ డి ఇచ్చాడు, అది రాంగ్. ఓకేనా? ఇక్కడ కూడా ఒక కరెక్షన్ చేసుకోండి. 47 ఆన్సర్ డి ఇచ్చాడు, బిఏసిఏ. ఓకేనా? బిఏసిఏ ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. సారీ. ఓకే, బిఏసిఏ ఈజ్ ద ఆన్సర్. 47. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ వచ్చేసి 48 ఏమి ఇచ్చాడు? ఓకే, ఇది అనాలజీ క్వశ్చన్. ఈఎఫ్ జిహెచ్కి ఏమి ఇచ్చాడు మనకి? డిఈఎఫ్హెచ్ అని ఇచ్చాడు. ఇన్ ద సేమ్ వే మనం అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఓపిక్యూఆర్. ఓకే, ఏంటి అని చెప్పేసి అడుగుతున్నాడు. ఓకే, సో ఇక్కడ మనకి ఓకే ఓపిక్యూఆర్ క్వశ్చన్ మార్క్ అని చెప్పేసి అడిగాడు. సో ఈఎఫ్జిహెచ్ ఎఫ్జి. ఓకే, నెక్స్ట్ ఓపిక్యూఆర్. ఓకే, సో ఇవన్నీ సీరియల్ లెటర్స్ కనిపిస్తున్నాయి. ఈఎఫ్జిహెచ్ డిఈఎఫ్జి. ఓకేనా? ఇక్కడ చూడండి, మనకి ఈ కంటే ఒక లెటర్ మైనస్ చేశాడు. ఓకేనా? ఎఫ్ కంటే ఒక లెటర్ మైనస్, జీ కంటే ఒక లెటర్ మైనస్, హెచ్ కంటే ఒక లెటర్ మైనస్, అంటే -1 ఇచ్చుకుంటూ వెళ్ళాడు అనమాట లెటర్. సో మనం కూడా యాసిస్గా అప్లై చేస్తే మనకు ఆన్సరు ఓ -1 కనుక చేస్తే ఆటోమేటిక్గా ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా? ఎన్. ఓకేనా? ఓ కంటే ఒక లెటర్ మైనస్ చేస్తే ఎన్. ఓకే, నెక్స్ట్ పి కంటే ఓ, నెక్స్ట్ పి, నెక్స్ట్ క్యూ, ఎన్ఓపిక్యూ. సో ఆప్షన్ ఎక్కడ ఉంది మనకి? ఎన్ఓపిక్యూ ఆప్షన్ బిలో ఉంది. 48 ఆప్షన్ బి. ఓకే, 48 ఆప్షన్ బి. ఓకే, బి ఫర్ బాంబే. సో బి ఈజ్ ద ఆన్సర్. ఓకే, బి ఈజ్ ద ఆన్సర్. సో మనకి ఆన్సర్ కూడా రాంగ్ టైప్ అయింది. 48 ఆన్సర్, బి ఈజ్ ద ఆన్సర్. డి అని ఇచ్చారు, బి అన్నది మనకి ఆన్సర్. ఓకేనా? రైట్. నెక్స్ట్ తీసేస్తున్నా ఇది. క్వశ్చన్ నెంబర్, ఇన్ ఎ సర్టన్ కోడ్ లాంగ్వేజ్ డ్రౌన్ ఈజ్ రిటన్ యాజ్. ఓకే, డ్రౌన్ని DROWN. డ్రౌన్ ఏమని రాశారంటే MX NSC అని ఇచ్చాడు. ఓకేనా? నెక్స్ట్ బ్రేక్ని ఎలా రాయాలంటున్నాడు? BREAKని ఎలా రాయాలంటున్నాడు? సో మనకి ఇక్కడ చూడగానే అర్థమైపోతుంది. ఎంకి ఇక్కడ ఎన్ ఉంది, సికి ఇక్కడ డి ఉంది, అంటే సి ఇక్కడ డి, ఎంఎన్. యాసిస్గా ఇక్కడ మనము ఇక్కడ ఏ తీసుకుంటే ఇక్కడ బి ఉంది, ఇక్కడ జే తీసుకుంటే అక్కడ కే ఉంది. ఓకేనా? రైట్, జేఏ మధ్యలో ఉండాలి. సో ఆప్షన్స్ కనుక ఒకసారి చెక్ చేస్తే కనుక జేఏ, సో ఆప్షన్ ఒకటే ఉంది మనకి, బి ఒకటే ఉంది, జేబి డిఎస్సి అని చెప్పేసి ఉంది. సో ఇదే మనకి ఆన్సర్ అయిపోతుంది మ్యాక్సిమం, ఒకటే ఆన్సర్ ఉన్నప్పుడు. ఓకేనా? ఓకే, ఆప్షన్ సిలో కూడా ఉంది, జెడ్ కూడా ఉంది. సో మిగతా కూడా చెక్ చేద్దాం, ఎందుకైనా మంచిది. ఓకే, నెక్స్ట్ ఆర్ తర్వాత ఎస్ ఉంది. ఓకేనా? ఆర్ తర్వాత ఎస్ ఉంది, డబ్ల్యూ తర్వాత ఎక్స్ ఉంది. సో ఆర్ తర్వాత ఎస్ ఉంది, ఏ తర్వాత బి ఉంది. ఓకేనా? నెక్స్ట్ ఎన్ ఇటు నుంచి రివర్స్లో, ఎన్ తర్వాత ఓ, నెక్స్ట్ డి తర్వాత ఈ. సో ఆన్సర్ వచ్చేసి ఇదే అని చెప్పేసి అంటున్నాం. ఓకేనా? సో మ్యాక్సిమం మీరు అందరూ రీజనింగ్ అయితే పర్ఫెక్ట్గా ఉంటారు చాలామందికి. ఓకేనా? ఈజీ సబ్జెక్ట్ కాబట్టి. ఓకేనా? అందుకే నేను బాగా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, లెంత్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, వీడియో కూడా లెంత్ అయిపోతుందని చెప్పేసి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ప్రశాంత్ వాక్డ్ 100 meters టువర్డ్స్ నార్త్. ఓకే, మనకి డైరెక్షన్స్ క్వశ్చన్ ఇది. సో డైరెక్షన్స్ ఇలా ఉంటాయి కదా, ఇది ఈస్ట్, ఇది వెస్ట్, ఇది నార్త్, ఇది సౌత్.
సో ఫస్ట్ ఒక స్టార్టింగ్ పాయింట్ తీసుకుందాము. ప్రశాంత్ వాక్డ్ 100 మీటర్స్ టువర్డ్స్ నార్త్. నార్త్ అంటే పైకి కదా, ఓకే 100 మీటర్స్ వెళ్ళిందంట పైకి. ఓకే 100 మీటర్స్ వెళ్ళిన తర్వాత టుక్ ఏ లెఫ్ట్ టర్న్ అండ్ వాక్డ్ 70. లెఫ్ట్ టర్న్ ఇలా వెళ్తున్న వాటి లెఫ్ట్ టర్న్ ఇట్ అవుతుంది కదా, ఒక లెఫ్ట్ టర్న్ తీసుకున్నాడంట 75 వెళ్ళాడంట. ఓకేనా రైట్. అగైన్ హీ టుక్ లెఫ్ట్ టర్న్ అండ్ వాక్డ్ 100 మీటర్స్. మళ్ళీ లెఫ్ట్ టర్న్ తీసుకుని 100 అంట. ఓకే ఇలా వెళ్తున్న వాటి లెఫ్ట్ టర్న్ అంటే ఇటు కదా, ఓకే 100 మీటర్స్ అంటే ఇటు చూడండి, ఎగ్జాక్ట్లీ 100 మీటర్స్ అంటే ఈ లైన్ మీదకి వచ్చేసింది. ఓకే స్టాప్ వాకింగ్. ఓకే వాకింగ్ స్టాప్ చేశాడనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఈ వేలో నడుచుకుంటూ వెళ్తున్నాడు కాబట్టి ఏ డైరెక్షన్ ఫేస్ చేస్తున్నాడు అంటే సౌత్ డైరెక్షన్ ఫేస్ చేస్తున్నాడు. ఓకేనా ఈ డైరెక్షన్లో వెళ్తున్నాడు, సౌత్ డైరెక్షన్ కిందికి వెళ్తున్నాడు, సౌత్ డైరెక్షన్. ఓకేనా ఇప్పుడు మనం టువర్డ్స్ వాట్ డైరెక్షన్ వాజ్ హీ వెన్ హీ స్టాప్డ్ వాకింగ్. ఓకే వాడు టువర్డ్స్ వాట్ డైరెక్షన్ వాజ్ హీ వెన్ హీ స్టాప్డ్, ఏ డైరెక్షన్ చూస్తూ ఉన్నాడు అన్నాడు. సో ఏ డైరెక్షన్ చూస్తున్నాడు, స్టాప్ వాకింగ్ అయినప్పుడు సౌత్ డైరెక్షన్లో చూస్తున్నాడు. ఇదే క్వశ్చన్ 4 వేస్లో అడగచ్చు. ఓకేనా సో ఇది ఫస్ట్ ఒకటి అయిపోయిందా. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఎంత అంటాడంటే వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద స్టార్టింగ్ పాయింట్ అండ్ ఎండింగ్ పాయింట్. స్టార్టింగ్ పాయింట్ ఇది, ఎండింగ్ పాయింట్ ఇది అంటే ఎంత డిస్టెన్స్ అని అడగచ్చు. ఓకేనా ఇవి రెండు ఈక్వల్ అంటే ప్యారలల్గా ఆటోమేటిక్ ఇవి రెండు ఈక్వల్ 75. సో 75 కూడా ఆన్సర్ కావచ్చు. ఓకేనా సో ఇది రెండో క్వశ్చన్ టైప్. నెక్స్ట్ మూడో క్వశ్చన్ వచ్చేసి ఏమి అడుగుతారంటే ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ హీ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్. స్టార్టింగ్ పాయింట్ ఏ డైరెక్షన్లో ఉన్నాడు అంటాడు. స్టార్టింగ్ పాయింట్ ఇది ఏ డైరెక్షన్, ఇది వెస్ట్ డైరెక్షన్. ఓకేనా స్టార్టింగ్ పాయింట్ వెస్ట్ డైరెక్షన్ అని చెప్పేసి అంటున్నాము. ఓకే రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇన్ విచ్ డైరెక్షన్ హీ హ్యాస్ టు ట్రావెల్ టు రీచ్ ద స్టార్టింగ్ పాయింట్. మళ్ళీ స్టార్టింగ్ పాయింట్ని రీచ్ అవ్వాలంటే ఏ డైరెక్షన్ ట్రావెల్ చేయాలంటాడు. సో ఏ డైరెక్షన్ ట్రావెల్ చేయాలి, ఇటు వెళ్ళాలంటే ఆటోమేటిక్గా ఈస్ట్ డైరెక్షన్ అని చెప్పేసి అంటాము. ఓకేనా సో ఇట్లా 4 క్వశ్చన్స్ ఆడడానికి అయితే ఛాన్స్ ఉంది. సో ఇది మన ఫస్ట్ పేపర్ 1 కంప్లీట్ అయిపోయింది. సో మ్యాథ్స్ అండ్ రీజనింగ్ పార్ట్ ఇదనమాట. ఓకేనా సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎక్స్ప్లెనేషన్ ఇంకా స్లోగా చేయమంటే స్లోగా చేస్తాను. మీరైతే కంపల్సరీ ఈ వీడియోకి లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఏదో స్లో అంటే స్లో చెప్తాను, ఫాస్ట్ అంటే ఇంకా ఫాస్ట్గా చెప్తాను, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి. ఓకేనా ఇంకా ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయమంటే సో మీరు కామెంట్ చేయండి, కంపల్సరీగా అదే ఫాలో అవుదాం. ఓకేనా థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.